రామ్ టాక్కి తిరిగి స్వాగతం. ఇటీవల స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో ఒక టాక్ నడిచింది, సెమినార్. ముగ్గురు అటెండ్ అయ్యారు: శశి థరూర్, అన్నామలై, తేజస్వి సూర్య. ఆ టైంలో అన్నామలై ఒక మాట్లాడుతూ, ఇది విజయ్ గెలవటం అనేది తమిళనాడు రాజకీయాల్ని డిస్రప్ట్ చేసిందని చెప్పాడు. ఇది వెల్కమ్ ఫినామినా అని చెప్పాడు. తమిళనాడు రాజకీయాల్లో పెను మార్పులు జరగబోతున్నాయని చెప్పాడు. అంటే నిజమే అది. ఎందుకనంటే మొట్టమొదటిసారి ఈ రెండు పార్టీల ఆధిపత్యం బద్దలైంది, నంబర్ 1. దాంతోపాటు టీవీకే ఎప్పుడైతే ప్రభుత్వంలోకి వచ్చిందో, పాలనలో నేను అనుకోవటం వాళ్ళు ఏదో విధంగా కంటిన్యూ కావటానికి 5 సంవత్సరాలు ప్రయత్నం చేస్తారు. ఆ పరిస్థితులు అట్లానే కనపడతా ఉన్నాయి. సమస్య ఎక్కడొచ్చిందంటే అన్నా డిఎంకే ఆల్మోస్ట్ కనుమరుగయ్యే పరిస్థితి వస్తూ ఉంది. అంటే మీకు అనిపించవచ్చు నేను అతిశయోక్తిగా మాట్లాడుతున్నాను, అంటే లోతుగా పరిశీలించిన తర్వాత చెప్తున్నా ఈ మాట. ఎప్పుడూ కూడా రెండు పార్టీలు బలంగా ఉన్నప్పుడు మూడో పార్టీ మనుగడ సాగించడం చాలా కష్టమైన పని. అత్యంత సిద్ధాంత బలం ఉంటే తప్పితే, చాంఫుల్ నాయకుడు ఉంటే తప్పితే, అటువంటి ఇప్పుడు అన్నాడీఎంకేకి ఏం లేవు. సో ఈ పరిస్థితి ఏంటి? ఇప్పుడు టీవీకే వర్సెస్ స్టాలిన్ లాగా, అపోజిషన్ స్టాలిన్, గవర్నమెంట్ టీవీకే. మరి అన్నాడీఎంకే ఎక్కడ ఉంటుంది ఇప్పుడు? విశేషం ఏంటంటే పోయినసారి ఎన్నికల్లో అన్నాడీఎంకేకి బాగా పట్టున్నటువంటి పశ్చిమ దక్షిణ ప్రాంతాలు దెబ్బతిన్నాయి వాళ్ళకి. ఉదాహరణకి పశ్చిమాన కోయంబత్తూరు, ఆ చుట్టుపక్కలంతా గౌండార్స్ ప్రధానమైన పాత్ర పోషిస్తారు కదా. అన్నాడీఎంకేకి వెన్నెముక వాళ్లే. ఈపీఎస్ కూడా దానికి సంబంధించిన వాడే. ఆ సామాజిక వర్గం పూర్తిగా మట్టిగరిచిపోయింది అన్నాడీఎంకే. అట్లానే దక్షిణాదిన ముక్కలుత్తర్సు ప్రధానమైనటువంటి తేవర్స్ అంటారు, వాళ్ళు ప్రధానమైన కమ్యూనిటీ. వాళ్ళు ఎప్పుడు జయలలితకి అండగా నిలబడ్డారు. వాళ్ళు ఇవాళ అన్నాడీఎంకేని వదిలిపెట్టారు. మరి ఈపీఎస్ ఇవాళ అన్నాడీఎంకే ఎక్కడ ఇంకా దేనికి అనేది చెప్పలేము. మీరు ఇంకోటి దృష్టిలో పెట్టుకోవాలా, అసలు అన్నాడీఎంకే స్థాపించినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ప్రతిపక్షంలో 5 సంవత్సరాలకు మించి అన్నాడీఎంకే ఎప్పుడూ లేదు. డిఎంకే ఉంది, అన్నాడీఎంకే లేదు. మనం మర్చిపోవద్దు. మొట్టమొదటిసారి 5 సంవత్సరాలకి మించి ఉండటంతో ఈపీఎస్ నాయకత్వం మీద సందేహాలు వచ్చినాయి. 4 ఎన్నికలు ఆయన ఆధ్వర్యంలో జరిగితే 4గిట్లోనూ చతికిలబడింది అన్నాడీఎంకే. దానితోటి తిరుగుబాటు జరుగుతూ ఉంది. దానికన్నా ముఖ్యంగా జరిగింది ఏంటంటే ఈ వరుస ఫెయిల్యూర్స్తో పాటు ఈపీఎస్కి నిన్న ఎన్నికలైన తర్వాత డిఎంకే తోటి జతగట్టడానికి ప్రయత్నం చేయటం అనేది కోలుకోలేని దెబ్బ తగిలింది ఈపీఎస్ నాయకత్వానికి. షణ్ముగం, వేలుమణి వాళ్ళు చేస్తుందేంటి, వాళ్ళు చెప్తుందేంటి? అసలు డిఎంకే మనకి శాశ్వత బద్ధ శత్రువు అయితే ఎట్లా కలుస్తారు దాంతోటని. సరే, వాళ్ళు ఎందుకు చెప్తున్నారు? వాళ్ళ సర్వైవల్ కోసం వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. అటు షణ్ముగం, వేలుమణైనా, ఇటు ఈపీఎస్ అయినా రెండుగా చీలిపోయిన అన్నాడీఎంకేని తిరిగి పట్టాల మీద ఎక్కించడం మాత్రం అంత తేలికైనటువంటి పని కాదు. కొన్నాళ్ళు దాన్ని నడపాలంటే ఒకే ఒక మార్గం ఉంది నాకు అనిపిస్తుంది. ఈపీఎస్ గనక ఒక విజనరీ లాగా, అందరికీ కావలసిన వ్యక్తిలాగా ఏడీఎంకేని బతికించాలంటే తను రాజీనామా చేస్తేనే అది బతుకుతుంది. ఆయన రాజీనామా చేయకపోగా ఇప్పుడు ఏం చేస్తున్నాడు? అసలు వ్యతిరేకులందరినీ కూడా పార్టీ నుంచి బహిష్కరించే కార్యక్రమం చేపట్టాడు. సో ఇంకా దానికి అందుకనే అది చరిత్రలోకి వెళ్ళటం ఖాయం. అన్నాడీఎంకేని మరిచిపోవాల్సిన పరిస్థితులు వచ్చాయి. ఇది కఠోర నిజం. ఇది మనకు నచ్చిన నచ్చకపోయినా జరగబోతుంది అది. మరి ఇది ఒక విధంగా ఒకవైపు ఇది మరి అన్నాడీఎంకేకి దెబ్బ తగులుతుంటే, రెండో వైపు అన్నామలైకి భవిష్యత్తు ఉరుకులు పరుకులుగా ఉందనేది అర్థమవుతాం. ఆ మాట నేను ఎందుకు అంటున్నానో కూడా మళ్ళీ దాని మించి కూడా లోతుగా మీకు చెప్తాను. ఇప్పుడు మరి ఎవరు ఉన్నారు స్పేసు? టీవీకే వర్సెస్ డిఎంకే. ఈ రెండు పార్టీలు కూడా సిద్ధాంతపరంగా పెద్ద తేడా లేదు ఇద్దరిలో.
ఏదో డిఎంకే అవినీతి మీద కుటుంబ పాలన మీద ఆ, విమర్శలు చేయటం తప్పితే విజయ్కి డిఎంకే సిద్ధాంతమే ఆల్మోస్ట్ విజయ్ సిద్ధాంతం, చిన్న చిన్న మార్పులు తప్పితే. కానీ ఒక్కటి మర్చిపోతున్నారు, ఇన్నాళ్ళ నుంచి వేరు డిఎంకే వర్సెస్ అన్నా డిఎంకే అయినప్పుడు తెలియని ఒక సైలెంట్ ఓటర్ బేస్, చాలామందికి ఈ విషయం తెలీదు. తమిళనాడు అంతా ఏదో అసలు హిందువులకు వ్యతిరేకం అనుకుంటారు, అది కాదు వాస్తవం. తమిళనాడులో పొద్దున్నే లేచి దేవాలయాలకు వెళ్తారు, ఆఫీస్కి వెళ్ళే ముందు గుడికి వెళ్తారు. అక్కడ ఉన్న దేవాలయాలు ఎక్కడా లేవు, మరి ఇప్పటివరకు పోషించబడుతున్నాయి కదా. కారణం ఏంటి? హిందూ ఓటర్ బేస్, యాంటీ డిఎంకే ప్రో హిందూ ఓటర్ బేసు గణనీయంగా ఉంది తమిళనాడులో. కాకపోతే వాళ్ళు వాయిస్ బయటకు వచ్చి చెప్పకపోవచ్చు. వాళ్ళందరూ అన్నా డిఎంకే తెర దాని కింద, ఆ చెట్టు కింద ఇన్నాళ్ళ నుంచి బతికారు. ఎందుకంటే డిఎంకే వాళ్ళకి బద్ధశత్రువు. డిఎంకేని వ్యతిరేకించి ఓడించగలిగిన పార్టీ అన్నా డిఎంకే కాబట్టి అన్నా డిఎంకే కింద ఉన్నారు. అన్నా డిఎంకే ఏంటి? అది డిఎంకే లాగా యాంటీ హిందూ స్టాండ్ తీసుకోవాలి, ప్రో హిందూ స్టాండ్ తీసుకోపోవచ్చు, యాంటీ హిందూ స్టాండ్ కూడా తీసుకోదు. అందుకని దాని కింద చేరారు ఇన్నాళ్ళ నుంచి. మరి ఇప్పుడు అన్నా డిఎంకే కనుక లేకపోయేటట్టయితే వాళ్ళు ఎక్కడికి పోతుంది ఆ ఓట్ బేస్ అంతా? ఆ ఓట్ బేసు తిరిగి బీజేపీ వైపుకి వస్తుంది. ఇది చాలామందికి అర్థం కావట్లేదు, కానీ జరగబోయేది ఇది. అయితే ఇది చాప కింద, ఇప్పుడు ఇన్నాళ్ళ నుంచి అన్నామలై ఏడేం కింద చాప కింద నీరులాగుంది. ఒక్కసారి అన్నామలై రంగంలోకి వచ్చి జరుగుతున్న పరిణామాల మీద ఆయన క్యాంపెయిన్ చేయటం మొదలుపెట్టిన తర్వాత ఒక్కొక్కరు అన్నామలై వెంట ర్యాలీ అవుతారు. ఉదాహరణకి నిన్నగాక మొన్న అసెంబ్లీలో ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మాన్ని గురించి ఇష్టం వచ్చినట్టు వాగాడు. మళ్ళా వాగితే విజయ్ ఏం మాట్లాడు, నేను చెప్పాను కదా, సిద్ధాంతపరంగా పెద్దగా ఇద్దరిలో తేడా ఉండదు. సో మరి దాన్ని వ్యతిరేకించి గట్టిగా వ్యతిరేకించేదెవరు? అన్నాడేంకే మాట్లాడదు. మరి ఎవరు వ్యతిరేకించాలి? ఇక్కడ అన్నామలై బీజేపీ రోల్ వస్తుంది. సో టీవీకే అయినా డిఎంకే అయినా ఒకటి వైపుయే, ఒకే ఓటర్ బేస్ నుంచి వచ్చినాయి, అది మనం మర్చిపోవద్దు. సో ఆల్టర్నేటివ్ ఓట్ బేస్లో అన్నామలై పాత్ర చాలా ముఖ్యంగా రాబోతా ఉంది భవిష్యత్తులో. కావలసిందల్లా ఏం లేదు, బీజేపీ కేంద్ర నాయకత్వం తిరిగి అన్నామలైకి నాయకత్వ పగ్గాలు అప్పచెప్పి 5 సంవత్సరాలు పూర్తి స్వేచ్ఛ ఇస్తే చాలు. అన్నామలై సమర్థుడు, తన వాగ్దాటితోటి, తన ప్రాపర్ ప్లానింగ్ తోటి తిరిగి ఈ యాంటీ డిఎంకే సెంటిమెంట్ ఏదైతే బలంగా ఉందో తమిళనాడులో, దాన్ని అన్నామలై బీజేపీ కిందకి ర్యాలీ చేయగలడు. అంటే వాళ్ళు ఎక్కడికి పోతారు? లేకపోతే టీవీకే ఈజ్ నాట్ ప్రో హిందూ పార్టీ. సో ఇవాళ ఆ అవకాశం తమిళనాడులో ఉంది. చాలామంది ఏం లేదు బీజేపీకి అయిపోయింది అనుకుంటున్నారు. బీజేపీకి ఆ రోజు ఏంటంటే వీళ్ళందరూ కూడా అన్నాడీఎంకే వైపు ఉన్నారు. ముఖ్యంగా అన్నామలై విషయంలో బాగా శ్రేణులందరూ కూడా నిరుత్సాహం చెందున్నారు ఇన్నాళ్ళ నుంచి. సో మొత్తం మీద ఏంటంటే నేను చెప్తుంది, అన్నాడీఎంకే క్షీణత, బీజేపీ పెరుగుదల రెండు ఒకదానికి ఒకటి లింక్ అయి ఉన్నాయి. అది మనం మర్చిపోవద్దు. కావలసిందల్లా అన్నామలై వెన్ను తట్టి కేంద్ర నాయకత్వం ప్రోత్సహించటం ఒక్కటే. ఇది ఈనాటి రామ్ టాక్. ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే. చూసారు కదండి, మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.